ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఒక స్పెషల్ టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి. ఫ్రెండ్స్, కంపెనీస్ గురించి ఈ రోజుల్లో ఈ డేటా, ముఖ్యంగా ఈ డేటా ఫ్లడెడ్ ఎరాలో ఇన్వెస్టర్స్ కి విపరీతమైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అయినప్పటికీ ఒక రకమైన ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ అనేది మార్కెట్ లో ఇంకా అలానే ఉంది. అంటే కంపెనీకి తెలిసిన విషయాలు బయట వాళ్ళకి తెలియకపోవడం అన్నమాట. బయట ఉండే ఎక్స్టర్నల్ షేర్ హోల్డర్స్ కన్నా ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కి తమ కార్పొరేట్ హెల్త్ గురించి సహజంగానే ఒక డీపర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఈ గ్యాప్ ను తగ్గించడానికి డివిడెండ్స్ అనేవి ఒక అల్టిమేట్ సిగ్నలింగ్ మెషిన్ లాగా మనకు పనిచేస్తాయి. అకౌంటింగ్ ట్రిక్స్ ఉపయోగించి పేపర్స్ మీద ఎర్నింగ్స్ కావాలంటే మ్యానిపులేట్ చేయొచ్చు, కానీ చేతికి వచ్చే హార్డ్ క్యాష్ ని ఎవరు ఫేక్ చేయలేరు కదా. ఇలా ఏటేటా పెరుగుతున్న డివిడెండ్ పేఅవుట్ రేషియో అనేది ఆ కంపెనీ యొక్క రియల్ ఫార్వర్డ్ ఎర్నింగ్స్ ని, పవర్ ని తెలిపే ఒక క్రెడిబుల్ అండ్ అన్మాస్కబుల్ సిగ్నల్ ని మనకి ఇస్తూ ఉంటుంది. ఈ డివిడెండ్స్ మనకి కేవలం సిగ్నల్స్ ఇవ్వడమే కాకుండా అండి, డివిడెండ్స్ అనేవి ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ క్వాలిటీకి, అలాగే వాళ్ళ యొక్క డిసిప్లైన్ క్యాపిటల్ అలొకేషన్ కి అసలైన ప్రతిబింబం అని చెప్పొచ్చు. ఫేమస్ ప్రొఫెసర్ అశ్వంత్ దామోదర్ గారు చెప్పినట్టు డివిడెండ్స్ అనేవి ఒక డిసిప్లినరీ మెకానిజం. ఫ్రెండ్స్, ఒక కంపెనీ దగ్గర వాళ్ళ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ని ఈజీగా బీట్ చేసేలాంటి హై రిటర్న్ రెవెన్యూ మార్గాలు లేనప్పుడు, అంటే పెట్టుబడి పెట్టే మార్గాలు లేనప్పుడు ఊరికే క్యాష్ ను హోల్డ్ చేయడం లేదా గుడ్డిగా రెక్లెస్ ఎక్స్పాన్షన్ చేయడం వల్ల కంపెనీ యొక్క వాల్యూ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. ఇదే విషయాన్ని బెస్ట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గారు తన 1984 నాటి బెర్క్షైర్ హాత్వే షేర్ హోల్డర్స్ లెటర్స్ లో చాలా స్పష్టంగా చెప్పారు. లాభాలను కంపెనీ దగ్గర అట్టు పెట్టుకోవడం ఎప్పుడు కరెక్ట్ అంటే, ఆ ఉంచుకున్న లాభాలు షేర్ హోల్డర్స్ కి కనీసం దానికి సమానమైన మార్కెట్ వాల్యూని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే చెప్పారు. అలా కంపెనీ దగ్గర ఏ ఉపయోగం లేకుండా పడి ఉన్న క్యాష్ ని షేర్ హోల్డర్స్ కి తిరిగి ఇచ్చేయడం ద్వారా ఆ కంపెనీ మేనేజ్మెంట్ తమ బెస్ట్ కార్పొరేట్ గవర్నెన్స్ ని ప్రదర్శిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి ఎవ్రీ ఇయర్ తమ డివిడెండ్ పేఅవుట్స్ ని పెంచుతూ వస్తున్న 4 ముఖ్యమైన ఇండియన్ కంపెనీస్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి. మన ఈ డివిడెండ్ లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ HCL టెక్నాలజీస్ అండి. ఈ కంపెనీ తన షేర్ హోల్డర్స్ కి ఇచ్చే డివిడెండ్ పేఅవుట్ సూపర్ గా పెంచింది. మార్చి 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో 87% గా ఉన్న ఈ పేఅవుట్ మార్చి 2026 ఫైనాన్షియల్ ఎండ్ నాటికి ఏకంగా 97% పెరిగింది. ఒకవేళ అబ్సల్యూట్ బేసిస్ లో చూసుకుంటే అడ్జస్టెడ్ డివిడెండ్ పర్ షేర్ కూడా 48 రూపాయల నుండి 60 రూపాయలకు పెరిగిందన్నమాట. ఈ వాల్యుయేషన్ వైజ్ గా చూస్తే కంపెనీ ప్రస్తుతం 4.98% డివిడెండ్ ఈల్డ్ దగ్గర అద్భుతంగా ట్రేడ్ అవుతుంది. అలాగే పిఈ మల్టిపుల్ బేసిస్ మీద చూసుకుంటే ఈ కంపెనీ కరెంట్లీ 17 పిఈ దగ్గర దొరుకుతుంది. కానీ దీని యొక్క 5 ఇయర్ యావరేజ్ గా చూస్తే 24 గా ఉంది. దీన్ని బట్టి ఇది వాల్యుయేషన్ పరంగా కూడా చాలా అట్రాక్టివ్ గా ఉందని మనకు అర్థమవుతుంది. ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే, HCL టెక్నాలజీస్ ఏకంగా 46 కంట్రీస్ లో విస్తరించి ఉన్న తన డైవర్సిఫైడ్ క్లయింట్ బేస్ కి ఐటీ, బిజినెస్ సర్వీసెస్, ఇంజనీరింగ్ అండ్ R&D సర్వీసెస్ తో పాటు వేరియస్ ప్రొడక్ట్స్ అండ్ ఆ ప్లాట్ఫామ్స్ ని ఆఫర్ చేస్తుంది. తమ డిజిటల్ బిజినెస్ యొక్క ఫీచర్ గ్రోత్ కోసం వీళ్ళు ఒక పక్కాగా బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నారండి. అంతేకాకుండా తమ క్లయింట్స్ కి వాళ్ళ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో హెల్ప్ చేయడానికి వీళ్ళు తమ సర్వీసెస్ ని 3 మోడ్స్ గా డివైడ్ చేసి చాలా స్మార్ట్ గా బిజినెస్ చేస్తున్నారు. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 1072 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ ఈ స్టాక్ మాత్రం 39.8% పడిపోయి ఉంది. మన లిస్ట్ లో నెక్స్ట్ స్టాక్ మనందరికి బాగా తెలిసిన పేరండి, IRCTC. గత 3 సంవత్సరాల నుంచి ఇన్వెస్టర్స్ ని కాస్త డిసప్పాయింట్ చేస్తానని చెప్పుకోవచ్చు కొన్నవారికి. కానీ కంపెనీ తమ షేర్ హోల్డర్స్ కి ఇచ్చే డివిడెండ్ పేఅవుట్ మాత్రం అద్భుతంగా పెంచింది. మార్చి 2023 లో ఫైనాన్షియల్ ఇయర్ లో 43% గా ఉన్న ఈ పేఅవుట్ మార్చి 2026 ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి 51% పెరిగింది. ఒకవేళ అబ్సల్యూట్ బేసిస్ లో చూసుకుంటే అడ్జస్టెడ్ డివిడెండ్ పర్ షేర్ కూడా ₹5.50 నుండి ₹9 జంప్ అయింది. ఇక వాల్యుయేషన్ వైజ్ గా చూస్తే ఈ కంపెనీ ప్రస్తుతం 1.7% డివిడెండ్ ఈల్డ్ తో ట్రేడ్ అవుతుంది. అలాగే పిఈ మల్టిపుల్ బేసిస్ పైన చూసుకుంటే కంపెనీ కరెంట్లీ 30 పిఈ పక్కల దొరుకుతుంది. కానీ దీని యొక్క 5 ఇయర్స్ యావరేజ్ చూస్తే 55 గా ఉంది. దీన్ని బట్టి చూస్తే వాల్యుయేషన్స్ రీజనబుల్ గా ఉన్నాయని చెప్పొచ్చు. అసలు వీళ్ళ బిజినెస్ ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, అందరికీ తెలిసిందే. ఇండియన్ రైల్వేకి సంబంధించిన ఆన్లైన్ రైల్వే టికెటింగ్ అండ్ క్యాటరింగ్ సర్వీస్ అందించే ఏకైక ఎక్స్క్లూజివ్ ప్రొవైడర్ ఈ IRCTC. మన ఇండియా మొత్తమే చూసుకుంటే ఆన్లైన్ ట్రైన్ టికెటింగ్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్ పై ఈ కంపెనీకి తిరుగులేని మోనోపలి ఉంది. అంతేకాకుండా రైల్ నీర్ అనే బ్రాండ్ నేమ్ తో వీళ్ళు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ను కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్ అంతటా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ని సప్లై చేయడంలో ఈ రైల్ నీర్ దే ఎప్పుడు ఎక్స్క్లూజివ్ పొజిషన్ లో ఉంది. ఎలాంటి ఆటంకం లేకుండా మంచి క్వాలిటీతో పక్కా కంటిన్యూటీ ఆఫ్ సర్వీస్ ని వీళ్ళు ఎప్పుడు ఎన్షూర్ చేస్తారు. ప్రస్తుతం ఈ బ్రాండ్ కి దేశవ్యాప్తంగా ఏకంగా 20 అడ్వాన్స్డ్ ప్రొడక్షన్స్ యూనిట్స్ ఉన్నాయి. మన ట్రైన్ అండ్ స్టేషన్స్ లో ఉన్న టోటల్ ఎగ్జిస్టింగ్ డిమాండ్ లో దాదాపు 60 to 70% వాటాని ప్రస్తుతం వీళ్లే ఫుల్ఫిల్ చేస్తున్నారంటే ఈ బిజినెస్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 503 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. బట్ 52 వీక్స్ అండ్ మాత్రం ఈ స్టాక్ 37% పడిపోయి ఉంది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని ఈ సంవత్సరం మీ యొక్క రాడార్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. మన లిస్ట్ లో నెక్స్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టాక్ అండి, టాటా గ్రూప్ చెందింది టాటా ఎల్ఎక్సీ. ఈ కంపెనీ కూడా తమ షేర్ హోల్డర్స్ కి ఇచ్చే డివిడెండ్ పేఅవుట్ ని సాలిడ్ గా పెంచింది. మార్చి 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో 50% గా ఉన్న
ఈ పే అవుట్ మార్చి 2026 FI ఎండ్ నాటికి ఏకంగా 74% జంప్ అయింది. ఒకవేళ మనం అబ్సల్యూట్ బేసిస్ లో చూసినా కూడా అడ్జస్టెడ్ డివిడెండ్ పర్ షేర్ 60 రూపీస్ 60 పైసా నుండి 75 రూపీస్ పెరిగింది. ఇక వాల్యుయేషన్ వైజ్ గా చూసుకుంటే ఈ కంపెనీ ప్రస్తుతం 1.91% డివిడెండ్ ఈల్డ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే పిఈ మల్టిపుల్ బేసిస్ పై గమనిస్తే ఈ కంపెనీ కరెంట్లీ 34 పిఈ చుట్టుపక్కల దొరుకుతుందండి. అసలు వీళ్ళ బిజినెస్ విషయానికి వస్తే టాటా ఎల్ఎక్సీ ప్రధానంగా డిజైన్ లెడ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ లో ఆపరేట్ అవుతుంది. బయట ఉండే మిగతా కంపెనీస్ తమ ప్రొడక్ట్స్ ని సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ అధునాతన డిజిటల్ టెక్నాలజీస్ వాడి మరింత అద్భుతంగా డిజైన్, డెవలప్ అండ్ ఇంప్రూవ్ చేసుకునేలా హెల్ప్ చేయడం వీళ్ళ మెయిన్ ఫోకస్ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఆటోమోటివ్, బ్రాడ్కాస్ట్, కమ్యూనికేషన్, హెల్త్ కేర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ లాంటి ఎన్నో ఇండస్ట్రీస్ కి అడ్వాన్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడంలో ఈ కంపెనీ వరల్డ్స్ లీడింగ్ ప్రొవైడర్స్ లో ఒకటిగా రికార్డు క్రియేట్ చేసింది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 3830 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. బట్ 52 వీక్స్ అయింది స్టాక్ 40% పడిపోయి ఉందండి. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీ రాడార్ లో పెట్టుకోండి. మన లిస్ట్ లో ఉన్న 4వ స్టాక్ ఆఖరిదండి, ఇండియా మార్ట్ ఇంటర్మేష్. ఈ కంపెనీ కూడా తమ షేర్ హోల్డర్స్ కి ఇచ్చే డివిడెండ్ పేఅవుట్ ని ఊహించని రేంజ్ లో భారీగా పెంచింది. మార్చి 2023 FI లో కేవలం 21% గా ఉన్న ఈ పేఅవుట్ మార్చి 2026 ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ నాటికి ఏకంగా 76% పెరిగిందండి. ఒకవేళ మనం అబ్సల్యూట్ బేసిస్ లో చూసుకుంటే అడ్జస్టెడ్ డివిడెండ్ పర్ షేర్ 10 రూపీస్ నుండి ఒకేసారి 60 రూపీస్ జంప్ అయింది. వాల్యుయేషన్ వైజ్ గా చూసినప్పటికీ ఈ కంపెనీ ప్రస్తుతం 1.56% డివిడెండ్ ఈల్డ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే పిఈ మల్టిపుల్ బేస్ పై గమనిస్తే కంపెనీ ఇప్పుడు కరెంట్లీ 24 పిఈ పక్కల దొరుకుతుంది. అసలు వీళ్ళ బిజినెస్ రేంట్ కనుక మనం చూస్తే ఫ్రెండ్స్, మన ఇండియాలో ఆన్లైన్ B2B క్లాసిఫైడ్ స్పేస్ లో ఈ ఇండియా మార్ట్ కి ఏకంగా 60% మార్కెట్ షేర్ ఉంది. అంటే ఇండస్ట్రీలో వీళ్లే అతిపెద్ద లార్జెస్ట్ ప్లేయర్స్ అన్నమాట. వీళ్ళ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో నెట్వర్క్ ఒకసారి మనం చూస్తే వీళ్ళ దగ్గర 7.9 మిలియన్ సప్లయర్ స్టోర్ ఫ్రంట్, మెంబర్షిప్ తీసుకున్న 2,14,000 పేయింగ్ సబ్స్క్రిప్షన్ సప్లయర్స్ అండ్ 108 మిలియన్ లైవ్ ప్రొడక్ట్స్ లిస్టింగ్ లో ఉన్నాయి. అంతేకాదు 24 మిలియన్ యూనిక్ బిజినెసెస్ ఎంక్వైరీస్ తో పాటు వీళ్ళ ప్లాట్ఫామ్ కు దాదాపు 252 మిలియన్ రిపీట్ యూజర్స్ యొక్క టోటల్ ట్రాఫిక్ ఉందంటే ఈ బిజినెస్ కి మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 1901 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. బట్ 52 వీక్స్ అండ్ స్టాక్ 32% కరెక్షన్ జరిగి ఉంది. డెఫినెట్ గా ఈ స్టాక్ ను కూడా మీరు ఆర్డర్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన డివిడెండ్ స్టాక్స్ విషయాలండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. అలాగే మార్కెట్ల పట్ల ఆసక్తి ఉన్న మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.